నమస్తే రేషియా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెజిటబుల్ మార్కెట్ తరలించేందుకు జీవో జారీ వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రైతుల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు అభిమానుల మెగా రక్తదాన శిబిరం. నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం 20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజమండ్రి నగరం నడిబొడ్డున రంభా ఉర్వశి మేనకా థియేటర్ల వద్ద ఉన్న సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ను బొమ్మూరుకు తరలించేందుకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బొమ్మూరు శివాలయం రోడ్డులో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఈ మార్కెట్ను అశాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి నగర ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రజల కలని తాము నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. సివి మార్కెట్ సమీపంలోని ఇయ్యపు కురుమారావు నివాసం వద్ద సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ప్రజాప్రతినిధులు మారిన పరిష్కారం కాని ఈ సమస్యను కూటమి ప్రభుత్వం సరైన రీతిలో పరిష్కరించిందని తెలిపారు. ఇది కేవలం స్థలం మార్పు కాదని ప్రజల శ్రేయస్సు కోసం చేసిన సాహసోపేతమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ తరలింపు రాజమండ్రిలో చరిత్రగా నిలుస్తుందని చెప్పారు. బొమ్మూరులో మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన వ్యాపారులు అక్కడ విద్యుత్, రోడ్లు, కాల్వలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారని ఆయన చెప్పారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆనియన్, పొటాటో, వెజిటబుల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ వర్తకులు బొమ్మూరు తరలి వెళ్లేందుకు సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది. మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి పని అయిపోయింది కదా, ఏమిచ్చారు ఏటే అని అడిగారట. ఏమిచ్చారు ఏటే అని అడిగారట. గతంలోని వీరికి తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నింటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం. బ్యాగులు కక్కుర్తిపడి కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం, వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా సివి మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యేకని కంగారు పడుతున్నారు, ఉలిక్కి పడతా ఉన్నారు. బ్యాగులు కాదు, వాళ్ళు మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు, కార్మికులు ఆశీర్వదిస్తున్నారు. అదే మాకు బ్యాగుతో సమానం. అప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ 10 టన్నుల లారీలో ఏమన్నా ఇప్పుడు 25-30 టన్నుల లారీ రావడంలో బాగా కంజెషన్ అయిపోయింది. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. కానీ వ్యాపారం తగ్గింది కాబట్టి మా వాళ్ళు చాలామంది, చాలా ప్రభుత్వాలు మారినాయి. 10-15 మంది కమిషనర్లు మారారు. మనకు అస్తమానం హామీలు ఇవ్వడం తప్ప మనకి వేరేది ఏం లేదు. మన ఇక్కడ తరలద్దు, మనం ఇక్కడ ఖచ్చితంగా మనం కోర్టుకి వెళ్దాం, ఇక్కడ ఉందాం అంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారో మేము దగ్గర నుంచి చూస్తాం. ఎమ్మెల్యే గారిని మాట మీద నిలబడి చేసి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని మేము అందరం మీటింగ్ చేసుకొని మాట్లాడుకుంటే 80% ఎమ్మెల్యే గారు నమ్మి, కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి మేము తరలి వెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషనర్ గారితో, ఎండోమెంట్ కమిషనర్ గారితో, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారితో, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఏదైతే 4 ఎకరాలు ఉందో అగ్రికల్చరల్ని
దాన్ని కమర్షియల్గా తీసుకొచ్చి మాకు ఆక్షన్కి 11 ఇయర్స్ లీజ్కి చేసి పెట్టిన అంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే. అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది. మేము గతంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఆవుల సత్యనారాయణ గారు కూడా ఇక్కడి నుంచి మీరు ఏదైనా కొనుక్కుంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అప్పుడు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చౌదరి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మాకు అందరికీ సపోర్టెడ్గా ఉంటానని చెప్పడం జరిగింది. ఇదే పందాలో వీళ్ళు మధ్య రాంబాబు గారికి 4 ఎకరాలు కట్టబెట్టారు ఆదిరెడ్డి వాసు గారు అని ఏదో సంబంధం లేని పనికిరాని పత్రికలు ఏదో రాశారు. అదే ప్రజలందరూ నమ్ముతున్నారేమో. కాదు, 4 ఎకరాలు శ్రీ లక్ష్మీ గణపతి ఆనియన్ పొటాటో హోల్సేల్ మర్చెంట్స్ వారికి 2500 మంది బతికే కార్మికులు రోజుకి దపదపాలుగా ఒక్కొక్క సీజన్లో ఒక్కోలాగా 1500 నుంచి 2000 మంది చుట్టుపక్కల రైతులు అందరు ఊర్లోనే. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ కడియన్ మండలం పరిషత్ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడితో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి చెక్కులు అందజేసిన అనంతరం రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వ్యవసాయ సాగులో వినూత్న పరికరాల ద్వారా పనితీరు, వాటి ఉపయోగాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా గోరంట్ల వివరించారు. రైతే రాజుగా మారాలని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే ముఖ్యమంత్రిగా ఆకాంక్ష అని చెప్పారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ధన్యాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మత్సేటి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ అయిన బోడపాటి గోపి, తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గని సత్యనారాయణ, అలాగనే సర్పంచ్ మోసిగంటి సత్యవతి, నున్న కృష్ణ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, ఆదిమూలం సాయిబాబా, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణా మహేష్ సేవా సమితి కొత్తకొండ తనూజ్ నిర్వహణలో స్థానిక సంహిత కాలేజీలో హాల్లో డైరెక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ వారికి 100 మంది ఫ్యాన్స్ సభ్యులకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత జక్కంపూడి గణేష్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి కొత్తపేట రాజా, తగరం సోము పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తనూజ్ ని అభినందించారు. కొత్తపేట రాజా మాట్లాడుతూ మహేష్ బాబు కుటుంబం సమాజ సేవల్లో ముందుంటుందని చెప్పారు. తనూజ్ మాట్లాడుతూ కృష్ణ మహేష్ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అయ్యప్ప, నరేష్, ధోని, మణికంఠ, మహేష్ కుమార్, లక్ష్మీనారాయణ, పిఆర్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నటుడు శ్రీ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున నగర మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తనూజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం మరియు వస్త్రదానం, అన్నదానం చేపట్టడం నిజంగా కూడా అభినందనీయం. మహేష్ బాబు గారు మరెన్నో పాత్రలు నటించాలని, పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించాలని, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ తెలుగు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా చేసినందుకు తనూజ్కి, వారి బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మన కొత్తకొండ తనూజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ మరి అందరి మన్ననలు పొందుతున్న నా తమ్ముడు కొత్తకొండ తనూజ్కి నా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి పేదవాళ్ళకి చీరల పంపిణీ, రక్తదానం అందించే రక్తదాన కార్యక్రమం, మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నా సోదరుడు తనూజ్కి నగర చిరంజీవి యువత తరపున ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ హీరోకి చేసినా కూడా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలియపరుస్తూ, నా పేరు తనుజ్ అండి, మాది కృష్ణమహేష్ సేవా సమితి అండి. మా ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంక్ పెడతాం, మహేష్ బాబు బర్త్డేకి కానీ, కృష్ణ గారి బర్త్డేకి కానీ. అలా ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం అండి. మా ఇక్కడికి ఇచ్చేసిన మా గణేష్ అన్నకి, రాజన్నకి థ్యాంక్స్ అండి, మా సోమానికి కూడా థ్యాంక్స్ అండి. ఈరోజు ఎంతమందికి? ఇవాళ ఒక 100 మంది అనుకుంటున్నాం సార్. 100 మంది అవుతారండి, కన్ఫర్మ్గా అవుతారు. చీరలు కూడా పంపిణీ చేసండి. అదే ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టుకోండి, ఒక 100 మంది తోటి లేడీస్కి ఒక 30 మందికి చీరలు ఇచ్చండి, వాళ్ళకి తినడానికి కూడా తీసుకుంటున్నాం. అభివృద్ధి కూటమి లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 20 లక్షలతో 9వ డివిజన్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయపదంగా నిలుస్తుందని, ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని చెప్పారు. నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది జేఎన్ రోడ్ కళ్యాణ మండపం కలవట్ వేసాం చూడండి, నా సొంతలోకి వెళ్తుంది. అని ఇలా చూడండి అన్న ఒకసారి అందరూ. నేను మాట్లాడుతున్నాను, రెండు మాట్లాడు. 9th వార్డ్ సుమారు 185 మీటర్లు 20 లక్షలతో వాకర్స్ రోడ్లోని రోడ్ లే చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభించుకున్నాం, రోడ్డు కూడా చూస్తున్నాం. చాలా అధ్వానంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. దానికి కనెక్షన్ వచ్చి ఐఎంఏ రోడ్, ఏదైతే ఐఎంఏ హాల్ ఉన్న రోడ్, అది కూడా లే చేస్తున్నాం కూటమి వచ్చిన తర్వాత. నాకు తెలిసి 9th వార్డులో అంటే జనరల్గా మాట్లాడుకుంటే వెంకటేశ్వర నగర్ వాకర్స్ రోడ్ అంటే ఒక పాష్ లొకాలిటీ, చాలా డెవలప్డ్ అండ్ డెవలపింగ్ లొకాలిటీ అని చెప్తారు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళకు ఉండే బేసిక్ ఎమ్యూనిటీస్ చూస్తే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అధ్వానం, ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ సభ్యుడు బోడా వెంకట్ జన్మదిన వేడుకలు సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవ తారకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో బోడా వెంకట్ ని గజమాల శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ అన్నదానం నిర్వహించారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శెట్టి ప్రతాప్, శివాజీ, ఎన్ఎస్యుఐ నాయకులు, పెనుగొండ పవన్, కార్యకర్తలు, బోడా వెంకట్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బోండా వెంకట్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారంతా ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ బోడా వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. జరగాలి కృష్ణా జిల్లా ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలవనేని వంశీ హాజరయ్యారు. గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సెలవు కావడంతో వంశీని ఉయ్యూరు కోర్టులో హాజరుపరిచారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కోర్టు షరతుల నేపథ్యంలో ఉయ్యూరు కోర్టులో వంశీ సంతకాలు చేశారు.
ఈరోజు ఉదయం ప్రపంచం బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేట నందు గల అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కాయల రాజ్కుమారి గారి ఆధ్వర్యంలో అమ్మపాలే మొదటి ఔషధం ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ప్రాథమిక హక్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని వైద్యులకు, వైద్య సిబ్బందికి, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు అమ్మపాలు యొక్క విశిష్టతను మరియు బాలింతలు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అనంతరం మాక్ డ్రిల్ చేసి తల్లి తమ బిడ్డకు పాలు ప్రతి 3 గంటలకు ఒకసారి పట్టించాలని, మన పెద్దవాళ్ళు తేనె పట్టించమంటారని, కానీ దానివల్ల బిడ్డకు ఫ్యూచర్లో సమస్యలు తలెత్తవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అహల్య హాస్పిటల్ వైద్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే బేబీ ఒక చర్మం మీ చర్మం తాకాలి, అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాం. ఇప్పుడు పాతకాలంలో ఏంటి, బ్లౌజులు వేసుకునేవారు, చీరలు కట్టుకునేవారు. ఇప్పుడు మనం నైటీలు వేసేసుకుంటున్నాం, డ్రెస్సులు వేసుకుంటున్నాం. దానివలన జస్ట్ జిప్పులు ఉండటం వలన ఉట్టి రొమ్ము ఓపెన్ చేసి పాలు ఇస్తున్నారు, కానీ దానివల్ల స్కిన్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఈ బ్లౌజుల వలన ఏంటి, ఓపెన్ చేసి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుంది. సో బిడ్డకి స్పర్శ తెలుస్తుంది, తల్లి పాలు ఇస్తుంది. ఆ బేబీ ఇప్పటి వరకు కడుపులో పెరిగింది, ఆ వాసన అంతా బేబీ గుర్తిస్తుంది. బేబీకి అప్పుడే పుట్టిన వెంటనే కళ్ళు ఏమి అంత బాగా కనపడవు, కానీ మీ మాట్లాడే మాట, మీ వాసన బేబీకి అర్థమవుతుంది. సో ఎత్తుకున్న వెంటనే నా తెల్ల ఎత్తుకుంది, ఆ స్పర్శ తెలుస్తుంది. దానివలన మీ బాండింగ్, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, ఇంకా బలంగా ఏర్పడుతుంది. అందుకనే ఈ స్పర్శ అనేది ఉండాలి. ఇంకా కొంతమంది పిల్లలు అయితే, కొంతమంది పిల్లలు 7వ నెలలో పుడతారు, వాళ్ళకి పిల్లల డాక్టరు ఈ కంగారు ట్రీట్మెంట్ అంటారు. అంటే ఇట్లాగా ఒక బేబీ ఒక బాడీ అంతా తల్లి బాడీకి టచ్ అయ్యేటట్టు చుట్టేస్తారనమాట. అంటే బాగా పెరుగుతారు వాళ్ళు, తల్లిని రికగ్నైజ్ చేసి ఆ స్పర్శ తెలుస్తుంది వాళ్ళకి. సో మీకు అర్థమైంది, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. తల్లి ఎత్తుకునేటప్పుడు తల్లి ఒక బాడీ స్పర్శ తెలియాలి బిడ్డకి, అలాగే ఎత్తుకోవాలి మీరు. నెక్స్ట్, పుట్టిన వెంటనే పాలు మంచిగా ఎక్కువ వచ్చేవి, మొదటి వారం వరకు చాలా తక్కువ వస్తాయి, అది మనకి తెలియాలి. ఎందుకంటే కొంతమంది నాకు పాలు రావట్లేదు అని పాలు ఇవ్వరు, మొదటి వారం వరకు ఇవ్వరు, 5వ రోజు వరకు ఇవ్వరు. కానీ అట్లా ఉండదు. బేబీకి ఫస్ట్ పుట్టిన వెంటనే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ తగ్గిపోతాయో అప్పుడు వెంటనే తల్లి పాలు ఇచ్చే హార్మోన్స్ తయారవుతాయి. సో దానివలన ఫస్ట్లో ఈ రంగులో వస్తాయి, బాగా ఎల్లో కలర్లో పసుపు రంగులో వస్తాయి. ఈ పసుపు రంగు పాలు చాలా బిడ్డకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఎట్లా వేయించుకున్నాం మనం, పోలియో వ్యాక్సిన్, అట్లాగే బిడ్డకి ప్రకృతి నుంచే తల్లి ద్వారా వచ్చే ఒక టీకా లాగా ఈ పాల్లో అంత బలం ఉంటుంది. బేబీకి ఏమి జలుబు, దగ్గు, ఆయాసం అట్లాంటివి రాకుండా ఉండాలి అంటే మొదటి వారంలో ఇచ్చే ఫస్ట్ ఎస్పెషల్లీ మొదటి 3 రోజుల్లో ఇచ్చే పాల్లో ఆ బలం ఉంటుంది. స్లోగా మీరు చూస్తే ఇక్కడ బాటిల్ ఎట్లా ఉంది, ఫస్ట్ 3 రోజులు ఇంతే వస్తాయి పాలు, తర్వాత 5వ రోజు నుంచి కొంచెం ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పటికి కొంచెం ఎక్కువ. ఇంకా దాని తర్వాత కలర్ కూడా మీకు మారుతుంది, చూడండి, ముదురు పసుపు రంగు నుంచి తెల్లగా అవుతాయి. సో అట్లాగా పాలు రంగు మారుతాయి, ఎక్కువ కూడా తయారవుతాయి. ఇంకోటి, మీరు పాలు ఎక్కువ రావాలి అనుకున్నా సరే ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే బిడ్డ పుట్టిన వెంటనే జస్ట్ ఒక చిన్న ద్రాక్ష అంతే ఉంటుంది బేబీ యొక్క పొట్ట, అంతే పాలు తయారవుతాయి. తర్వాత 3వ రోజు నుంచి ఒక పెద్ద కొంచెం నేరేడుకాయంత సైజ్కి బేబీ యొక్క పొట్ట పెరుగుతుంది. పాలు తాగే కొంది బేబీ పొట్ట కూడా సాగుతూ ఉంటుంది. మళ్ళీ మొదటి వారం వచ్చేటప్పటికి ఒక చిన్న టొమాటో సైజ్ అంత, టొమాటో ఐడియా ఉంది కదా, ఎంత ఉంటుంది, అంత ఉంటుందా టమాటా, చిన్నది ఉంటుంది కొంచెం ఇంత, అంతే సైజు తయారవుతుంది. తర్వాత ఒక నెల వచ్చేటప్పటికి ఒక గుడ్డు సైజ్ అంతా వస్తుంది. సో ఇట్లాగా, సో మొదటి రోజుల్లో పాలు కొంచెం వచ్చినా అవి మీ బిడ్డకి సరిపోతాయి. సో ఎక్కువ రావాల్సిన అవసరం లేదు, ఆ కొంచెం పాలు ఇచ్చినా బిడ్డకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, అంటే తాగిన ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్, బిడ్డను ఎట్లా పట్టుకోవాలి అనేది ముఖ్యం. ఎందుకంటే మీకు అందరికీ బేబీని ఇస్తాం, పుట్టిన వెంటనే బిడ్డని ఇస్తాం, జస్ట్ ఇట్లా పట్టుకుంటే బేబీకి తెలుసా తాగటం, బేబీకి మీరు కరెక్ట్గా లాస్ట్లో మన ఫోటో తీద్దాం, మీరు కరెక్ట్గా పట్టుకుంటేనే బేబీ తాగటం అనేది అలవాటు అవుతుంది. అంటే బేబీ యొక్క పొట్ట మీ పొట్ట తగలాలి, అంటే అంత దగ్గరికి పట్టుకోవాలి. నెక్స్ట్, బేబీని ఇట్లా పట్టుకుని పాలు ఇస్తే తల ఇట్లా పెట్టుకుని ఎట్లా తాగుతుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు ఇట్లా కూర్చొని తల అట్లా తిప్పండి, వీలవుతుందా?
సో బేబీని మొత్తం ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుని బేబీ యొక్క నోరు రొమ్ము దగ్గరికి తీసుకురావాలి. ఏదైతే రొమ్ము దగ్గర నల్ల పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు తీసుకొస్తేనే బేబీ ఒక ఈ చిన్న రొమ్ముకి టచ్ అయితేనే బేబీకి అర్థమవుతుంది, ఓకే నేను తల్లి దగ్గరికి వచ్చాను, నోరు తెరిచి పట్టుకోవాలి అనేది తెలుస్తుంది. జస్ట్ ఇట్లా పట్టుకుంటే బేబీకి అర్థం అవ్వదు పాలు తాగాలని. ఓకే నన్ను పట్టుకున్నారు కానీ నాకు పాలు ఇవ్వట్లేదు అనుకుంటుంది. కానీ బేబీని పట్టుకునే విధం ఇది. మీరు హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మా వాళ్ళు మీకు చూపిస్తూనే ఉంటారు. సో మీకు అర్థమవుతుంది, అంటే మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు కొత్తపేట వరకు వచ్చేస్తున్నారు, ఐడియా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ మాతో రోజు మాట్లాడుతుంటే ఓకే హాస్పిటల్ ఇట్లా మాట్లాడతారు, ఇది జరుగుతుంది అని అర్థమవుతుంది. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎట్లా ఇవ్వాలి అనేది తెలిస్తే డెలివరీ అయిన వెంటనే మీకు ఎట్లా ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. సో జస్ట్ నాలెడ్జ్ కోసం ఇప్పటి నుంచే పర్ఫెక్ట్ అవ్వక్కర్లా, కానీ నాలెడ్జ్ ఉంటే చాలు ఎట్లా చేయాలి అనేది. అదే బేబీని సరిగ్గా పట్టుకోలేదనుకోండి, మొత్తం బేబీ తాగలేదు, జస్ట్ చప్పలిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. మీరు అనుకుంటారు నాకు పాలు రావట్లేదు, నా పాలు తాగట్లేదు, అప్పుడు డబ్బా పట్టేస్తారు. డబ్బా వలన ఎక్కువ ఉపయోగాలు ఉండవు, జస్ట్ పొట్ట నిండుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెజిటబుల్ మార్కెట్ తరలించేందుకు జీవో జారీ, వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రైతుల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు, అభిమానుల మెగా రక్తదాన శిబిరం. నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం, 20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.